జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు కాని దాని గురించి ఎవరైనా అంటున్నారనుకోండి, అది నీకు సంబంధించింది కాదు. కాబట్టి దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. నా జీవితంలో దేవుడు నేర్పించింది నాకు అదే. కాబట్టి ఎవడు ఏది వాగినా అసలు నేను పట్టించుకోవడానికి కారణం ఏమిటంటే అది నాకు సంబంధించింది కాదు. వాళ్ళు అంటున్నది కావచ్చు, వాళ్ళు చేసే కామెంట్లు కావచ్చు, మరి ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నేను సాధారణంగా ఈ చెదారం చూడను. సో మీ జీవితంలో ఈ వాస్తవాన్ని నేర్చుకోండి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అది నిజమైతే బాధపడండి. అది నీకు వర్తించదు అనుకోండి, నాకు సంబంధించిన విషయం కానీ కాదు. నేను ఎందుకు బాధపడాలి? వాళ్ళు అంటున్నది వాస్తవం కాదు, నేను ఎందుకు బాధపడాలి? వాస్తవం అనుకో, బాధపడక ఏం చేస్తావు? చేసినోడికి చేసినంత పిచ్చి వేషాలు వేశాను, నాలుగు రకాలుగా తిడుతున్నారు, బాధపడు. కానీ నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, అది నీకు సంబంధించింది కాదు. ఇది మీ జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన